బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం సదాశివపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి, గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. దళితుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గొంగులూరి ప్రభు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, పిలిగుండ్ల వీరేశం, ప్రకాష్ చౌదరి, విద్యాసాగర్ రెడ్డి, శ్రీనివాస్, వాదోని రాజు, శ్రీధర్ రెడ్డి, నాగుల విజయ్, అవినాష్, మోబిన్, సాతాని శ్రీశైలం, నాసిర్, నర్సింలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు సదాశివపేటలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగవంచుకున్న పుర ప్రముఖులు, పురపాలక సంఘ కమిషనర్ గారు, మా గొంగులూరు ప్రభు గారు, శివరాజ్ పాటిల్ గారు, గోపాల్ గారు, కౌన్సిలర్లందరికీ, మిత్రులకి హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడింది. మన తెలంగాణ ఏర్పాటులో మరి అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాలకు అనుగుణంగా మరి 10 సంవత్సరాలు సుపరిపాలన జరిగింది. అదే రకంగా అణగారిన కులాలు, బలహీన బడుగు వర్గాలు అందరూ బాగుండాలని దూరదృష్టితో ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించారు. మరి ఈరోజు వారి ఆశయాలు మనం కూడా కొనసాగిస్తాం. వారు ఏదైతే మనకి బోధించిండ్రో సమీకరించు, బోధించు, ఉద్యమించు అని ఏదైతే మాట చెప్పిండ్రో మరి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనమందరం కలిసికట్టుగా కులాలకు అతీతంగా ఏదైతే వారు కోరుకున్నారో ఆ రకంగా మనం కొనసాగదామని తెలియజేస్తూ జై భీమ్.